ఈరోజైతే మనం సాంబార్ తయారు చేసుకుందాం. సాంబార్ తయారీ విధానం చూద్దామా? ముందుగా ఒక గిన్నె అయితే తీసేసుకొని దాంట్లోకి 2 కప్పుల కందిపప్పునైతే తీసేసుకుందాం. కందిపప్పు కొంచెం దూరగా వేయించామంటే మంచి టేస్ట్ వస్తుంది. కాబట్టి స్టవ్ మీద పప్పు గిన్నెనైతే పెట్టేసుకొని కొంచెం దూరంగా వేయించుకుందాం. మధ్యలో కలుపుతూ దూరగా వేయించాలి, మంచి స్మెల్ వస్తుంది. తర్వాత దాన్ని పక్కన పెట్టేసి ఆ వేడి చల్లారిన తర్వాత 2 టైమ్స్ అయితే వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత 2 కప్పుల కందిపప్పుకు 4 కప్పుల నీళ్ళు అయితే యాడ్ చేసేసి ఒక 10 మినిట్స్ అయితే నానబెట్టుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి పప్పు గిన్నెను పెట్టేసుకొని ఉడికించుకుందాం. పప్పు ఉడకడం కోసం మనమైతే కొంచెం ఆయిల్ వేస్తే తొందరగా ఉడుకుతుందని అంటారు. మనమైతే కావాలంటే కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చు. నేనైతే మామూలుగా గిన్నె మీద పెట్టేసి స్టవ్ మీద పెట్టేశానండి. పప్పు ఉడకడం కోసం అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వేస్తే కింద కొంచెం అడుగంటకుండా మంచిగా నీట్గా ఉడుకుతుంది. కాబట్టి నేను కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత అయితే కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలండి. కందిపప్పులో కొంచెం పసుపు యాడ్ చేస్తే పచ్చగా ఉంటుంది. తర్వాత కొంచెం అయితే ఉప్పు యాడ్ చేద్దాం. పసుపు, ఉప్పు, ఆయిల్ 3 అయితే యాడ్ చేసాము. పప్పు అయితే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లోనే ఉడికిపోయిందండి. ఫైనల్గా కందిపప్పు అయితే మెత్తగా ఉడికింది. పప్పుచారు కదండి, కొంచెం మెత్తగా ఉడికితేనే బాగుంటుంది. మరి పలుకుగా ఉంటే టేస్ట్గా ఉండదు. కాబట్టి పప్పుచారు కోసం కొంచెం మెత్తగా ఉడికించుకున్నాను. ఉడికించిన పప్పునైతే పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత సాంబార్ కోసం అయితే కూరగాయలని రెడీ చేసేసుకున్నాం. ఇక్కడున్న వెజిటేబుల్స్ అన్నీ అయితే నేను సాంబార్ కోసం యూజ్ చేశానండి. వీటన్నిటిని క్లీన్ చేసుకొని మంచిగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. పులుపు కోసం కొంచెం అయితే చింతపండు తీసేసుకొని క్లీన్ చేసుకొని వాటర్ పోసుకొని పెట్టుకుందాం. చూసారండి, కూరగాయ ముక్కలు అయితే అన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత సాంబార్ కోసం అయితే ఒక గిన్నె తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకున్నాను. సాంబార్ కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ముక్కలన్నీ మగ్గాలి కదండి, సరిపడా ఆయిల్ అయితే పోసేసుకోండి. నేను వాటికి తగ్గట్టుగా ముక్కలకి తగ్గట్టుగా అయితే ఆయిల్ వేసేసానండి. ఇంత క్వాంటిటీ అని నేను చెప్పట్లేదండి, ఎందుకంటే కొంతమంది ఆయిల్ ఎక్కువగా తింటారు, కొంతమంది తక్కువగా తింటారు. నాకు తగ్గట్టుగా అయితే నేనైతే కొంచెం ఆయిల్ వేసేసాను. తర్వాత దాంట్లోకి పోపు దినుసులు అంటే శనగపప్పు, జీలకర్ర, ఆవాలు అవైతే నేను యాడ్ చేశాను. తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చిని అయితే 2గా చీల్చుకొని వేసేసుకున్నాను. అవి మగ్గిన తర్వాత కొంచెం దాంట్లోకి నేనైతే కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. తర్వాత అయితే అండి ఎల్లిపాయలు తీసేసుకొని నార్మల్గా దంచి తాలింపులోకి అయితే వాడుతున్నాను. మొత్తం తాలింపుకైతే ఇవన్నీ అయితే వాడాను నేను. తాలింపు మంచం మగ్గాలండి, దాంట్లోకి కొంచెం ఎండుమిర్చిని కూడా వాడుతున్నాను. తాలింపు అంతా కొంచెం మంచిగా ఎర్రగా మగ్గాలి. తాలింపు మంచిగా మగ్గితే టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా మంచిగా ఉంటుంది. దాంట్లోకి అయితే నేను ఇప్పుడు కొంచెంగా అల్లం పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నానండి. పసుపు వేసానండి. పసుపు వేసిన తర్వాత అయితే నేను కొంచెం అల్లం పేస్ట్ వేసానండి. అల్లం పేస్ట్ని కొంచెం ముక్కలకి తాలింపుకు పట్టేలాగా కలిపేసి మూత పెట్టేసుకుందాం. సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది కదండి, మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. నా స్టైల్లో నేనైతే సాంబార్ రెడీ చేస్తున్నాను. మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారో నాకు ఒకసారి చెప్పండి. నేను చేసిన స్టైల్ కనుక మీకు నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడైతే తాలింపు మగ్గడం కోసం మొత్తం మగ్గిన తర్వాత ఆనియన్స్ ముక్కలు అయితే వేసేసాను. ఆనియన్స్ ముక్కలు కూడా కొంచెం ఎర్రగా మగ్గనిచ్చాలి. కొంచెం కలిపెట్టేసి మూతను పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఆనియన్ ముక్కలు కూడా మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఆనియన్ ముక్కలు తాలింపు అంతా మంచిగా మగ్గింది కాబట్టి అందులోకి అయితే కూరగాయ ముక్కలు ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. ఫస్ట్ మునక్కాడ ముక్కలు అయితే వేసేద్దాం. నేను అన్ని ఐటమ్స్ అయితే ఒకటేసారి వేస్తున్నానండి. అన్ని కూరగాయ ముక్కలు కూడా మంచిగా మగ్గిపోతాయి. ఒకటి తర్వాత ఒకటి వేయచ్చు, కానీ నేనైతే అన్నీ ఒకటేసారి వేసేసి అన్ని ముక్కల్ని మంచి తాలింపుగా పట్టించి మంచిగా మగ్గేంత వరకు అయితే నేను చూశానండి. ఫస్ట్ అయితే మునక్కాయ ముక్కలు వేసాను, తర్వాత సొరకాయ ముక్కలు వేసాను, తర్వాత క్యారెట్ ముక్కలు అయితే వేస్తున్నాను. అన్ని ముక్కలు నేనైతే క్యారెట్, సొరకాయ, బెండకాయ, టమాటా, ములక్కాడ ఈ కూరగాయలను అయితే నేను వాడానండి సాంబార్కి. ఇంకా కావాలంటే వేరే కూరగాయలను కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇవి అవైలబుల్గా ఉండి
మా పిల్లలు ఇవి మాత్రమే తింటారు కాబట్టి ఇవైతే నేను వాడానండి. మీకు నచ్చితే ఇంకా ఎక్స్ట్రా కూరగాయలను కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అన్ని కూరగాయ ముక్కలను అయితే నేను వేసానండి. వేసేసి మంచిగా తాలింపు పట్టేలాగా మంచిగా వాటిని గిన్నె పట్టుకొని అయితే ఎగరవేసాను. కూరగాయ ముక్కలు ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి గంటతో కలపడం కష్టం అని చెప్పేసి నేనైతే మామూలు క్లాత్ పట్టుకొని గిన్నెనైతే మంచిగా ఎగరవేసాను. తర్వాత కొంచెం ముక్కలు మగ్గడం కోసం నేనైతే కొంచెం ఉప్పునైతే యాడ్ చేస్తున్నానండి. కొంచెం ఉప్పు యాడ్ చేస్తే ముక్కలు త్వరగా మగ్గుతాయని ఉప్పునైతే యాడ్ చేస్తున్నాను. ఈ ముక్కలు అయితే మగ్గేంత వరకు మనం ఇంతలో వేరే వర్క్ ఏమైనా ఉంటాయండి చేసుకోవచ్చు. ముక్కలు అయితే మంచిగా మగ్గుతున్నాయి చూడండి. ముక్కలు అయితే అడుగంటకుండా కింద ఏమంటారు మాడకుండా మంచిగా మనం దూరగా వేయించుకోవాలి, మంచిగా మగ్గనివ్వాలి. తర్వాత దాంట్లో కొంచెం కారం అయితే యాడ్ చేసుకుందాం. కొంచెం పచ్చిమిర్చి అయితే యాడ్ చేసాం కాబట్టి పులుపుకు తగ్గట్టుగా సాంబార్కి కావాల్సినంతగా మనం కారాన్ని అయితే వేసుకుందాం. తర్వాత చింతపులుసు కోసం అయితే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి. చింతపండుని తీసేసుకొని పులుసుని అయితే సాంబార్లోకి వేసిద్దాం. తర్వాత సాంబార్ అంటే పప్పు కదండి. పప్పు అయితే మనం ఉడికించి పెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెంగా తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ చేసి జారుడుగా చేసి సాంబార్లోకి అయితే కలిపిద్దాం. ఈలోపు చింతపులుసు పోసాం కదా ముక్కల్లో, అది కొంచెం మరలుతూ ఉంటుంది. అది మరలేంతసేపు ఈలోపు మనం కందిపప్పును అయితే ఉడకపెట్టాం కదా, ఆ పప్పుని మెత్తగా చేసేసుకొని కొంచెం వాటర్ పోసి లూజ్ చేసి రెడీ చేసుకుందాం. ఈలోపు పులుసు కొంచెం మరలుతుంది. మరలిన తర్వాత ఆ మరలిన పులుసులోకి అయితే మనమైతే కందిపప్పుని వేసేద్దాం. తర్వాత కందిపప్పు వేసిన తర్వాత అంత సాంబార్ అయితే రెడీ అయిపోతుంది కదండి. మొత్తం పులుసు పప్పు ముక్కలు అన్నీ ఈక్వల్గా మంచిగా కలిసేలాగా కలిపేసి ఒక 5 to 10 minutes అయితే మనం మరలనిద్దాం. ఈలోపు మనము వేరే వర్క్ ఉంటే చేసేసుకోవచ్చు. ఒక 5 to 10 minutes సాంబార్ మరలుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ అనేది మంచిగా వస్తుంది. ఒక 5 to 10 minutes ఉడికితే ఇంతకుముందు ఉడికిన ముక్కలన్నీ కూడా ఇంకా కొంచెం ఏమైనా ఉడకాల్సి ఉంటే ఈలోపు మంచిగా ఉడికిపోతాయండి. ఫైనల్గా సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత ఫైనల్గా మనము కొంచెం ధనియాల పొడిని కొంచెం సాంబార్ పొడిని అయితే యాడ్ చేసుకుందాం. మనకి అవైలబుల్ ఉంటే సాంబార్ పొడిని వేసుకుందాం, లేకపోతే ధనియాల పొడి వేసినా కూడా సరిపోతుంది. ధనియాల పొడి కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు నేనైతే ధనియాల పొడిని సాంబార్ పొడిని వేసాను. సాంబార్ని అయితే కలుపుతున్నానండి. ఇది కొంచెం ఒక 2 minutes మరలనిచ్చేసి స్టవ్ వేస్తే బంద్ చేసుకుందాం. ఫైనల్గా సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. సాంబార్ చూస్తూనే నోరుతుందా? మీకు తినాలనిపిస్తుందా? ఒకసారి ట్రై చేస్తారా? తినేయండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. మేమైతే తిన్నామండి. ఫైనల్గా సాంబార్ అయితే చాలా టేస్టీగా ఉందండి. ఈరోజు మా లంచ్ అయితే సాంబార్తో ముగిసింది. మీరేం చేశారు? మీరు సాంబార్ చేశారా? మేము చేసాం సాంబారు. మా ఇంటికి రండి, వచ్చి లంచ్ చేయండి.